వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు 16,000 వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసుకుందామా? ద్వాపర యుగంలో విష్ణువు కృష్ణుడి రూపంలో భూమిపై జన్మించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించటానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు. అలాగే మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నరకాసురుడు చాలామంది రాజులను ఓడించి వారి కుమార్తెలను బంధించి ఆ 16,000 మంది గోపికలను జైలులో పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించి 16,000 మంది గోపికలను చెర నుండి విడిపించాడు. అయితే అప్పటికే నరకాసురుడు చాలామంది బాలికల కుటుంబాలను చంపాడు. మిగతా బాలికల కుటుంబ సభ్యులు వారు ఇంటిలోనికి రావటానికి నిరాకరించి వారిని విడిచిపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయిలందరూ శ్రీకృష్ణ భగవానుని అభ్యర్థించారు, మీరు మా ప్రాణాలను కాపాడారు, కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఎక్కడికి వెళతాము అని. దానితో శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిలందరి గౌరవాన్ని కాపాడటానికి 16,000 రూపాయలలో కనిపించి వారిని వివాహం చేసుకున్నాడు. అలాగే శ్రీకృష్ణుడికి 8 మంది రాణులున్నారు. వారి యొక్క పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రబింద, సత్య, భద్ర, లక్ష్మణ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.